ఒక బాలయ్య అభిమానిగా మీరేం చెప్తారు ఇప్పుడు ఈ సందర్భంలో? సినిమా మొత్తానికి రిలీజ్ అవుతుంది, థియేటర్స్ దగ్గర సందడి కనిపిస్తోంది, చాలా హ్యాపీగా ఉంది రిలీజ్ అవుతున్నందుకు కూడా. ఓకే, అండ్ మీ ఏరియాలో ఎలా ఉంది పరిస్థితి? అన్ని ఏరియాలలో అలాగే ఉందండి. ఇక నేను ఉండేది ఎల్బీనగర్ దగ్గర కర్మంగట్ అనమాట. చాలా క్రౌడ్ అయితే కొద్దిగా ఉంది. ఓకే, అంటే లాస్ట్ మినిట్ వరకు కొంతమందికి డౌట్ ఉంది. సినిమా టికెట్లు పెంచడం అనేది కొంచెం బాధాకరం అండి. కాకపోతే ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన దాని వల్ల కొద్దిగా సినిమా టికెట్లు ఈ రోజు వరకు కొద్దిగా రద్దు అయిందని విన్నాను. అది కొద్దిగా హ్యాపీ. ఓకే, ఏంటంటే మధ్యతరగతి ప్రజలు సినిమా టికెట్లు పెంచితే చూడడం అనేది అరుదు. ఎవరో తల్లిదండ్రుల కష్టాలు తోటి పిల్లలు వచ్చి చూస్తారు, అది కరెక్ట్ కాదు. సొంత పైసలతోటి చూస్తే అదొక ఆనందం, కష్టపడి సంపాదించుకొని చూస్తే అదొక ఆనందం. ఈ రోజు ఏంటంటే చాలా మంది యూత్ మొత్తం తల్లిదండ్రుల కష్టాలని అనవసరంగా వృధా చేసి డబ్బులు చేస్తున్నారని నా ఫీలింగ్. ఓకే, అంటే చాలా మంది ఫ్యాన్స్ కి ఏం పర్లేదు, 600 మా హీరో కోసం మేము పెడతాం. 600 కష్టపడితే తెలుస్తుందండి. మాలాటోళ్ళకి రోజు డైలీ వర్క్ చేసుకునే వాళ్ళకి వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి. ఓకే, మేము ప్రత్యేక అభిమానం చూడాలని మాకు కూడా ఆశ ఉంటుంది. అంటే టికెట్లు బట్టి చూడాలంటే చూడలేము కదా, అలా అని చాలా హ్యాపీ అండి. మొత్తం మీద అయితే ఈ రోజు చూడాలి ఇక మొత్తం మీద ఏమవుతుందో ఇక. అక్కడ బాలయ్య సినిమా పూనకాలి ఇక థియేటర్ లో ఇక. ఓకే ఓకే, ఫైనల్లీ మీరు హ్యాపీగా ఉన్నారా? సినిమా రిలీజ్ అవుతుంది. చాలా హ్యాపీ అండి. లాస్ట్ వీక్ చాలా బాధపడ్డాం సినిమా రిలీజ్ కానందుకు. ఓకే ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. యా, థ్యాంక్ యూ. సో మొత్తం మీద చాలా మంది అభిమానులు రెస్పాండ్ అవుతున్నారు, ఆర్టీవీతో మాట్లాడుతున్నారు టికెట్ల రేట్ల విషయంలో. ఇప్పుడు శ్రవణ్ కొంచెం అంత కాకుండా కొంచెం తక్కువ ఉంటే ఇంకొంచెం ఈజీగా ఉండేదేమో అని చెప్తున్నప్పటికీ చాలా మంది అభిమానులు మాత్రం ఏదైనా పర్లేదు అంటున్నారు. శ్రీరాములు థియేటర్ అనింద్ర ఉన్నారు. 15,000 24 hours లో ఆల్మోస్ట్ 1,20,000 టికెట్స్ బుక్ అయినాయి ఈ రోజు. లాస్ట్ 24 hours, ఈ రోజు 24 hours చూడండి ఒకసారి. 5వ తారీఖు ఇంత హైప్ ఉండకపోవచ్చు, ఈ రోజు వచ్చిన హైప్ నిజంగా రాదు. నిజంగా ఆల్వేస్ ఇది మినీ శివరాత్రి ఈ రోజు. ఓం నమః శివాయ, జై బాలయ్య, జై బాలయ్య. సంక్రాంతి వరకు ఈ సినిమా ఆగదు. ఈ రోజు ఇండస్ట్రీ మొత్తంలో ఫస్ట్ టైం బాలయ్య బాబు 300 కోట్లు షేర్ చూడబోతున్నాడు. రాసి పెట్టుకోండి అంతే. ఇదే సంక్రాంతి ఈ దీనికి తప్పించి సంక్రాంతి ఏ సినిమాలు కాయవు, బాలయ్య బాబుకి ఏవి కాయవు సంక్రాంతికి. ఇదే సంక్రాంతి అనుకోండి. ఎన్ని సినిమాలు మాకు కావద్దు, ఇదే సంక్రాంతి. జై బాలయ్య అంతే. సంక్రాంతికి నందమూరి సినిమా రాకపోతే నందమూరి సినిమాకి సంక్రాంతి వచ్చింది. సో సంక్రాంతికి బాలయ్య సినిమా రావడం కాదు, బాలయ్య సినిమా వచ్చినప్పుడే సంక్రాంతి అంటున్నారు అభిమానులు. ఇవాళ వచ్చింది అసలైన సంక్రాంతి మాకు అభిమానులకు అంటూ బాలయ్య అభిమానులు చెప్తున్నారు. అండ్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ. బాలయ్యకి మ్యాన్షన్ హౌస్తో అభిషేకాలు చేస్తున్నటువంటి పరిస్థితి. చాలామంది అందుతున్నటువంటి వార్త, చాలామంది వైన్ షాపుల దగ్గరికి వెళ్ళి స్పెషల్గా మ్యాన్షన్ హౌస్ కొంటున్నారట బాలయ్య అభిమానులు పండగ చేసుకోవడానికి. అంటే మ్యాన్షన్ హౌస్ తాగి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళ హీరో సినిమా రిలీజ్ అవుతున్నందుకు, బాలయ్య సినిమా రిలీజ్ అవుతున్నందుకు. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇదిగో అలా అభిషేకాలు కూడా చేస్తున్నారు బాలయ్యకి. మ్యాన్షన్ హౌస్కి డిమాండ్ పెరిగిందట ఈరోజు. సో వైన్ షాప్స్ ఉన్నవాళ్ళు చెప్తున్నారు కొంతమంది. సో మీరేమనుకుంటున్నారు? మీ ఏరియాలో బాలయ్య సినిమా రిలీజ్ సందర్భంగా ఎలాంటి సందడి ఉంది? ఎంతవరకు బాలయ్య సినిమా రికార్డ్స్ బద్దలు కొడుతుందని మీరు అనుకుంటున్నారు? మీ ఏరియాలో బాలయ్య సినిమా రిలీజ్ సందర్భంగా సందడికి సంబంధించి మాతో కూడా మీరు షేర్ చేసుకోండి మీ ఎక్స్పీరియన్స్ని. అట్ ద సేమ్ టైం ఎంత రికార్డ్స్ బద్దలు కొడుతుంది అనేది అంచనా మీరు వేస్తున్నారు, అది కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. మీ ఏరియాలో ఉన్నటువంటి విషయాలకు సంబంధించి మాకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు మాతో కూడా పంచుకోవచ్చు ఆర్టీవీతో. అండ్ బాలయ్య సినిమాకి సంబంధించి, ప్రీమియర్స్కి సంబంధించి సినిమా ఎలా ఉంది అనే విషయాలకు సంబంధించి ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. సో మీరు కూడా మాతో మీ అభిప్రాయాలు షేర్ చేసుకుంటూ ఉండండి. మరొక్కసారి బాలయ్య అభిమానుల హంగామాని నేను మరింత క్లియర్గా మీకు చూపిస్తాను. మద్యంతో మ్యాన్షన్ హౌస్ అభిషేకం చేస్తున్నారు.
మ్యాన్షన్ హౌస్ అభిషేకం చేస్తారు. నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర